రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ నెల 15న 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది సర్కార్. పూర్తి రుణమాఫీపై ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో మాఫీ చేసిన సర్కార్ ఆగస్టు 15తో 3 విడతల్లో రుణమాఫీ క్లియర్ చేయనుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ నెల 15న 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది సర్కార్. పూర్తి రుణమాఫీపై ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో మాఫీ చేసిన సర్కార్ ఆగస్టు 15తో 3 విడతల్లో రుణమాఫీ క్లియర్ చేయనుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు. మేమేం అడిగాము, అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే 22 నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం, ఆ రోజు చేసినటువంటి వాగ్దానం. అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి 32 బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు. కుడి ఎడంగా మళ్ళీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు 40 లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1 లక్ష వరకు చేశాం. రెండోసారి 0 నుంచి 1.5 లక్ష చేశాం. రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ 0 నుంచి 2 లక్షలు చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి మాకేదైతే అప్పు ఉన్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి, అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తీర్చలేని ఏమన్నా ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏఓలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది. ఇప్పటికే 10,000 అకౌంట్స్ని సెట్ చేశాం. ఎందుకంటే అధికారులు ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకలు బీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ